హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడేందిన వార్త అండి. ఢిల్లీలో జగన్కి ఘోర అవమానం, తీవ్ర కోపంలో నాయకులు. పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయటం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసి కొట్టిందా అంటే హస్తినాలో నిరసనతో ఆయన ఏం సాధించారు? కేవలం మీడియా ప్రచారం కోసమే దేశ రాజధానిలో ధర్నా చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందండి. ఇప్పుడు వాస్తవానికి జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అదే నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి 50 రోజులైనా గడవలేదు. ఈలోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం విఫలమైందంటూ విపక్ష వైసీపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే వ్యూహాలతోనే వైసీపీ ముందుకెళ్తుందనే చర్చ సైతం నడుస్తోంది. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడేందుకు కనీసం 6 నెలల నుంచి ఏడాది పడుతుంది. కానీ కేవలం 2 నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లో ఈ విధంగా లేనిపోని అపోహలను కల్పించడం ద్వారా పరోక్షంగా రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు వైసీపీ అన్యాయం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పుడు వ్యక్తం అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.